ఓం విఘ్నేశ్వరాయ నమ. భాగవతము 69వ అధ్యాయము. కానీ తృష్ణయందు మీరు చిక్కుకోకూడదు. వచ్చిన దాని యందు తృప్తి లేకుండా ఇంకా సంపాదించాలని అనుకున్నారంటే ఇక ఆ సంపాదనకు హద్దు ఉండదు. గృహస్థాశ్రమంలో ఉన్నవారు కొంతవరకు దాచుకోవడం తప్పు కాదు. కానీ అది అర్థం లేని దాపరికం అయిపోతే అది తృష్ణగా మారిపోతుంది. దీనివలన వాడు ఆ శరీరంలోకి ఎందుకు వచ్చాడో మర్చిపోతాడు. అలా తిరగడంలో డబ్బు సంపాదించి ఒకనాడు మరణిస్తాడు. అలా సంపాదించటంలో వానికి గల పుణ్యమంతా వ్యయమైపోతుంది. అందువలన వీడు ఉత్తర జన్మలలో దరిద్రుడవుతాడు. మీరు 100 రూపాయలు సంపాదించుకున్నట్లయితే అందులో కనీసము 5 రూపాయల పుణ్యం నిమిత్తం ఖర్చు పెట్టాలి. మరి ఉత్తర జన్మకు పుణ్యం అవసరం కదా. అందుకని 5 రూపాయలు మీ పుణ్యం ఖాతాలో జమ చేయబడతాయి. దీనివలన ఉత్తర జన్మలో అస్తవస్త్రాలకు లోటు లేకుండా సంతోషంగా బ్రతకగలుగుతారు. అందువలన ద్రవ్యం సంపాదించటం ఎంత అవసరమో అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కూడా తెలియాలి. అది తెలియకపోతే మనిషి పాడైపోతాడు. డబ్బు సంపాదించు, కానీ తృష్ణకు లొంగకు. తృష్ణకు విరుగుడు తృప్తి. తృప్తి గనక వస్తే తృష్ణ ఆగిపోతుంది. తృప్తి లేకపోతే లోపల తృష్ణ రగులుతూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కు తిరిగి చూసి ఒక వయసు వచ్చిన తర్వాత కొన్నింటికి ఆపకపోయినట్లయితే ఆ తృష్ణ కాలుస్తూనే ఉంటుంది. తృప్తితో తృష్ణను గెలవాలి. తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చి మొత్తం నందవరద ప్రజలందరి కళ్ళు మూసేశాడు. తృష్ణకు లొంగితే తృష్ణ గడ్డి పరకను చేసి తిప్పేస్తుంది. నందవరద ప్రజలందరూ కృష్ణ కృష్ణ అని ఏడ్చారు. అప్పుడు కృష్ణుడు తృణావర్తుని చంపాడు. చంపి తానే వాళ్లకు దక్కాడు. వాళ్ళు దక్కించుకున్నారా, తాను దక్కాడా? తానే దక్కాడు కాబట్టి అస్తమాను భగవంతుని నామం చెప్పటం మొదలుపెడితే అదే భగవంతుడిని మీ దగ్గరకు తీసుకువచ్చి మీ బుద్ధిని మార్చి మిమ్మల్ని సక్రమమైన మార్గంలో తిప్పేస్తుంది. అలా తిప్పి ఏదీ గెలవలేక జీవితం పాడైపోతుందో దానిని గెలవగలిగిన మార్గాన్ని ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. తృప్తి కలవాడు చక్రవర్తి కంటే అధికుడు. మనం తరించిన దానికి భగవంతుని నామము రూపము పట్టుకుంటే చాలు అని తృణోవర్తోపాఖ్యానం ద్వారా తెలుసుకుంటున్నాము. ఇది కృష్ణ పరమాత్మ సౌజన్యం అంటే. నెమ్మదిగా కృష్ణ బలరాములు పెద్దవారవుతున్నారు. లోకానకంతటికీ నడక నేర్పే పరమాత్మ నందవ్రజంలో తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఏమాశ్చర్యము అని ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారు. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఆహా ఏమదృష్టము, ఏ పరమాత్మకు అవిస్తులు ఇస్తున్నామో అలాంటి పరమాత్మ ఈ వేళ బుడిబుడి నడకలు నడుస్తున్నాడు అని దివ్యదృష్టితో చూసి ముగ్ధులైపోయారు. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకు మరణకాలం దగ్గర వచ్చిందని వాళ్ళ అడుగులు తడబడడం మొదలుపెట్టాయి. అమ్మ చెబుతున్న కథలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. తల్లి చిన్న వేణువు ఇస్తే ఆ వేణువు ఊదుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఈ సందర్భంలో పోతనగారు మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపడటం లేదు, ఒంటి నిండా భస్మం అలుకున్న బాలశంకరుడు కనపడుతున్నాడు అన్నారు. ఆయన మెడలో చిన్న హారం వేసుకొని మధ్యలో నీల పథకం ఉంటే ఆ పథకం కాంతి కంఠం మీద కొడుతుంటే గరళాన్ని కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు కనపడుతున్నాడు. అమ్మ కొప్పుకు కట్టిన ముత్యాల సరాలు చూస్తుంటే కపర్దే అని పెద్ద జుటాజుటం నుండి అందులో గంగమ్మను ధరించి చంద్రరేఖ పెట్టుకున్న శంకరుడు దర్శనమిస్తున్నాడు. మెడ నిండా అమ్మ హారాలు వేస్తే నాగభూషణుడై పాములను ధరించిన శంకరుడు దర్శనమవుతున్నాడు. చిన్ని కృష్ణుడు వంక చూసి పోతన కృష్ణుడు శివుడు అని ఇద్దరు లేరు అని నాకు పాఠం చెప్పినట్లు కృష్ణుడు శివుడని రెండుగా కనపడుతున్నది ఒకటే తత్వము సుమా అని పాఠం చెప్తున్నట్లుగా కనపడ్డాడు అని పద్యం రాసుకున్నాడు. మహానుభావుడు ఎంత శివకేశవ అభేదమును పాటించి ధన్యుడైపోయినాడో చూడండి. మహానుభావుడు పోతనగారు కృష్ణుని బాల్యలీలలు వర్ణిస్తూ